పార్ట్ 2. మెడికల్ 4 సంవత్సరాలన్నర చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇండియా అయితే వచ్చారంట సాయి పల్లవి గారు. థియేటర్స్ మొదలు పెట్టాలనుకుందంట. సౌత్ ఇండియాలో ఒక డ్యాన్స్ షో అయితే జరుగుతుంది. ఈ షో జరుగుతుంది. సాయి పల్లవి గారు ప్రాక్టీస్ చేశారంట. వాళ్ళ అమ్మగారు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆడియోలో సెలెక్ట్ అయింది సాయి పల్లవి. ఇప్పుడు శేఖర్ కమల్ గారు యారేలా తెలంగాణ వాయిస్ అమ్మాయిని చూస్తున్నారంట. ఇప్పుడే ప్రేమ మూవీ చూశారు శేఖర్ కమల్ గారు. ఇలా హీరోయిన్గా చేసింది సాయి పల్లవి చాలా బాగుంటుందని చెప్పారు దిల్ రాజు గారు శేఖర్ కమల్ గారికి. కాంటాక్ట్ కోసం వెతికారంట. కానీ ఆవిడ జార్జియాలో ఉన్నారు. 6 నెలల తర్వాత సాయి పల్లవితో మాట్లాడడానికి కుదిరిందంట. సాయి పల్లవి గారికి ముసురు సినిమా స్టోరీ మొత్తం చెప్పారంట. దాంట్లో భాను అనే పాత్ర ఇచ్చారంట శేఖర్ కమల్ గారు. ఆ సినిమా తీయడానికి ఒప్పుకున్నారు సాయి పల్లవి గారు. మొదట్లో ఈ సినిమా మొత్తం అమెరికాలో తీశారు. కానీ ఒక పట్టాన ఈ కథ ఎవరికి అర్థమయ్యేది కాదు. అప్పటికి దిల్ రాజు గారు అమెరికా వచ్చి షెడ్యూల్ పేపర్ చూశారంట. జగన్నాథం మూవీ ఫ్లాపులతో శేఖర్ కమల్ గారితో మాట్లాడి సినిమా ఆపేద్దాం సార్ అన్నారంట. తప్పు చేసి సినిమా తీసే పరిస్థితిలో లేను అని చెప్పాడంట దిల్ రాజు గారు శేఖర్ కమల్ గారితో. పల్లవి గారికి అర్థం కాలేదంట. ఈలోపు కలి యోగ మూవీ తీశారంట. అది సూపర్ హిట్ అయిందంట.